పుల్లగా ఉండే టమోటాలలో పోషకాలు ఎక్కువ. ఇక ఇది వంటల్లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందానికి కూడా చాలా ప్రయోజనాలను అందిస్తుంది. సరిగ్గా ఉపయోగిస్తే బరువు తగ్గడంలో కూడా సహాయం చేస్తుంది. మరి అవేంటో తెలుసుకుందాం. ఈ టమాటాలను స్నాక్స్ లా తినొచ్చు. మరి స్నాక్స్ కోసం ఏం చేయాలి అంటే కాస్త ఉడికించి ఉప్పు, మిరియాల పొడితో కాల్చి తినాలి అంతే. ఇది డైట్ చేసే వారికి బెస్ట్ స్నాక్. బరువు తగ్గుతారు కాబట్టి బరువు కూడా తగ్గుతారు. టమాటాలలో ఆహారం తక్కువగా ఉంటుంది. అయితే పోషకాలు మాత్రం ఎక్కువ. విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్ వంటి విటమిన్లు, ఖనిజాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి బరువు తగ్గడంలో సహాయపడతాయి. అంతేకాదు ఇందులో ఆక్సిడెంట్లు కూడా చాలా ఎక్కువ. లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇది శరీరంలో వాపు, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తూ ఉంటాయి. క్యాలరీలు తక్కువగా ఉండడంతో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయని అంటున్నారు నిపుణులు. బాడీలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడాన్ని తగ్గించి శరీర బరువు కంట్రోల్లో ఉంటుంది. ఆకలిని అరికడుతుంది. డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలాసేపు కడుపు నిండుగా ఉన్నట్లుగా ఉంటుంది. ఇందులో ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది. దీనికి కారణం టమాటాలో 95% నీరు ఉండడమే. టమాటాల్లోని ఫైబర్, వాటర్ కంటెంట్ కూడా కడుపు నిండుగా ఉంటుంది. చాలాసేపటి వరకు ఆకలి కలగకుండా చూస్తుంది. అతిగా తినడాన్ని కంట్రోల్ చేస్తుంది. అయితే వీటిని సలాడ్లా తీసుకోవచ్చు, సూప్గా కూడా తీసుకోవచ్చు. దీంతో కడుపు నిండుగా ఉండి బరువు తగ్గడంలో చాలా హెల్ప్ అవుతుంది.